అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. స్పోర్ట్స్ మీట్ అన్న ఆ ఈవెంట్ ఎలా స్టార్ట్ అయింది అనంతపూర్లోని, ఆ విషయం చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఎందుకంటే అనంతపూర్ క్యాంపస్ ఆడపిల్లలకి స్వామి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినారు. ఎట్లా జరిగిందంటే, ఆ రోజు స్వామి వచ్చినప్పుడు ఎప్పుడో ఒక స్వామి డిస్కోర్స్ ఇచ్చే ముందు ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళు పిల్లలు, టీచర్స్ అంతా కలిసి ఒక డ్రామా స్టూడెంట్స్తో చేయించేవాళ్ళు. ఇంకో విషయం ఏం చెప్పాలంటే, మన స్వామి కాలేజీల్లో ఏది జరగనాను దాంట్లో ఒక మీనింగ్ అనేది ఉంటుంది. ఒక మంచి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉంటుంది. ఒక మ్యూజిక్ కాంపిటీషన్ తీసుకోండి, లేదంటే డాన్స్ కాంపిటీషన్ తీసుకోండి, ఏదంటే అది పాడేయలేదు. ఆ పాటలో మీనింగ్ ఉండాలా, ఒక భావం ఉండాలా, మంచి అర్థం ఉండాలా. అదేవిధంగా డాన్స్, ఈ కాలం డాన్స్ ఏం చేసేయలేదు. మనం మంచి పాటల పైన ఉండాలా, మంచి క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్ డాన్స్ అయినాను ఆ పాటకి మంచి అర్థం ఉండాలి. సో ఈ మోడర్న్ డాన్సెస్ ఏం నాట్ అట్ ఆల్ అలౌడ్. తర్వాత అదేవిధంగా డ్రామాలు చేస్తున్నాను. ఒక మంచి పౌరాణిక కథ తీసుకొని, లేదంటే సోషల్ థీమ్ తీసుకున్నాను, దానికి ఒక మంచి ఉద్దేశం ఉండాలి. ఆ విధంగా ముందు నుంచి స్వామి ఆ విధంగా పెట్టేస్తున్నారు. సో ఈవెన్ కాంపిటీషన్స్లో మనకి ఏమి ఇటు అటు అనేది ఉండేది కాదు. సరే, స్పోర్ట్స్ మీట్కి వచ్చినప్పుడు స్వామి ఎప్పుడు వచ్చినాను ఒక డాన్స్, ఒక డ్రామా, ఆ విధంగా ఆడిటోరియం కాలేజ్లో స్వామి ఆ కాలంలో 71లోనే మంచి 1000 సీట్ ఆడిటోరియం కట్టించినారు. ఈ సందర్భంగా ఇంకో మాట అంటాను, చెప్పండి. ఇది మాకు మిస్సెస్ రతన్లాల్ ఆంటీ చెప్పినారు. ఏమంటే, స్వామి కాలేజ్ కట్టించినప్పుడు, ఈ ఆడిటోరియం కట్టించినప్పుడు దీనికి ముందు స్వామి బాంబే పోయినారంట. అప్పుడు అక్కడ బెస్ట్ హాల్, అంటే కంట్రీలోనే బెస్ట్ హాల్ షణ్ముఖ హాల్, అక్కడ స్వామికి ఫంక్షన్ పెట్టుకొని చేసినారంట. అప్పుడు స్వామి ఆ షణ్ముఖ హాల్లో స్క్రీన్ ఎట్లా అంటే, ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆ స్క్రీన్ అంతా ఓపెన్ అయిపోతుంది, క్లోజ్ అవుతుంది. ఆ కాలం చూడండి, 71 కదా, దానికి ముందు అట్టి స్క్రీన్స్ మనుషులు ఆపరేట్ చేసేవాళ్ళు. బట్ అప్పుడు స్వామి ఆ స్క్రీన్ చూసి, షణ్ముఖానంద హాల్లో ఆడిటోరియం స్క్రీన్ చూసి, నా కాలేజ్లో ఇట్లాంటి స్క్రీన్ పెట్టాలా అని చెప్పినారంట. సో మన కాలేజ్ ఫస్ట్ కాలేజ్ అని చెప్పినాం కదా. సో మిస్సెస్ రతన్లాల్ ఆంటీ చెప్తుంది, స్వామి నాకు ఈ డ్యూటీ ఇచ్చినారు, ఏమంటే మన కాలేజ్లో ఇట్లాంటిది స్క్రీన్ పెట్టాలి. సో ఆమె అంతా విచారించి చేసి ఈ స్క్రీన్కి ఆర్డర్ ఇచ్చి, దానికి ఒక మోటార్ అనేది ఉంటుంది. సో మోటార్కి కనెక్షన్ ఉంటే ఒక స్విచ్, గ్రీన్ స్విచ్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, రెడ్ స్విచ్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఇది ఎందుకన్నానంటే, స్వామి ఒక్కొక్క విషయంలో ఏది మంచిది మా స్టూడెంట్స్కి అనేది ఏర్పాట్లు చేస్తారు. ఈవెన్ బ్లాక్ బోర్డ్స్ ఆ రోజుల్లో 71లో గ్లాస్ బ్లాక్ బోర్డ్స్ స్వామి పెట్టించినారు. ఎంత ఈ రోజుకి ఎంత స్మూత్గా రాస్తుందంటే, ఎంత బాగా క్లీన్ అవుతుందంటే, అంత మంచి క్వాలిటీ ఇవి పెట్టినారు. తర్వాత ఇంకోటి అంటే, మన క్లాస్ రూమ్స్లో డయాస్ ఉంటుంది టీచర్స్ కోసం.
సో టీచర్స్ ఒక స్టూడెంట్స్కి కొంచెం పైన నించుకొని చెప్పేది. ఏమంటే స్వామి చెప్పేవాళ్ళు, డయాస్ ఎందుకు పెట్టినాను, స్టూడెంట్స్ టీచర్ నించుకొని ఉంటే స్టూడెంట్స్ అందరూ కనిపించాలి, వాళ్ళు రాస్తున్నారా లేదా, వేరే పుస్తకం చదువుతా ఉన్నారా ఏమి అనేది టీచర్స్కి తెలియాలి, అందుకని ఆ డయాస్ పెట్టినాను అని. అట్లాగా అంటే స్వామి ఇంట్రెస్ట్, ప్రతి చిన్న చిన్న విషయాలు అంత ఇంట్రెస్ట్ తీసుకొని స్వామి కాలేజ్ పెట్టినారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీట్ గురించి మీరు అడిగినారు. సో స్వామి కాలేజ్ వచ్చినప్పుడు అంతా స్పెషలీ వన్స్ ఇన్ ద ఇయర్ కాలేజ్ డే సెలబ్రేషన్ లాగా, లేదంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అట్లా ఏదైనా ఉంటే ఒక ప్రోగ్రామ్ పెట్టుకునేవాళ్ళు. సో సాధారణంగా ఈ ప్రోగ్రాంలో కొన్ని సాంగ్స్, కొన్ని డాన్సెస్, తర్వాత ఒక డ్రామా, మంచి డ్రామా వేసేవాళ్ళు పిల్లలు. స్వామి ఆడిటోరియంలో కింద ఆడియన్స్తో పాటు కూర్చొని, ఈ రోజుకిను కళ్ళు కట్టినట్టు ఉంటుంది మాకు, ఆ ఫ్రంట్ సీట్లో కూర్చొని మొత్తం ప్రోగ్రామ్ అంతా చూసేవాళ్ళు. చూసినాక స్టూడెంట్స్తో ఫొటోస్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు పలకరించేవాళ్ళు, ప్రసాదం ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా. సో ఒక సంవత్సరం అందరూ కలిసి ఏమనుకున్నాం, ప్రతిసారి స్వామి వచ్చినప్పుడు డాన్స్ వేస్తాము, డ్రామా వేస్తాము, ఏదైనా కొంచెం వేరేగా ఏమైనా చేసుకోవచ్చు కదా అని ఒక అభిప్రాయం వచ్చింది. సో ఏం చేసుకోవచ్చు అంటే, స్వామి మా కాలేజ్ బిల్డింగ్ వెనకాల పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి, పిల్లలు అక్కడ ఆడుకుంటారు, స్పోర్ట్స్ అవన్నీ అక్కడ జరుగుతాయి. సో ఐడియా ఏమొచ్చింది, స్పోర్ట్స్ గ్రౌండ్లో ఏదన్నా స్పోర్ట్స్ కన్సర్న్ ఐటమ్స్ ఏమైనా చేసి స్వామిని పెడతాము అని ఒక నిర్ణయానికి వచ్చినారు. సో ఆ సంవత్సరం ఏమి ఈ కొన్ని అంతా ఆటలు పాటలు పెట్టుకొని సైకిల్స్, ఆడపిల్లలు సైకిల్స్ నడిపించేకి వచ్చిన వాళ్ళు ఆ సైకిల్స్ తీసుకొని ఒక ఎక్కడెక్కడి నుంచో సంపాదించుకున్నాము, ఒక 30 సైకిల్స్ అట్లాగా తీసుకొని సైకిల్స్ పైన ఆడపిల్లలంతా ఫార్మేషన్స్, తర్వాత ఏదేదో అంత ఆకర్షణగా ఉండే ఆటలన్నీ పెట్టినారు. సో డిఫరెంట్ ఐటమ్స్, కలర్ఫుల్ ఐటమ్స్, స్వామి కోసం ఒక చిన్న వేదికలాగా చేసి స్వామి హైట్లో కూర్చోలా, దానికి ఒక షెల్టర్ వేసి అట్లా ఒకటి చేసుకొని స్టేజ్ లాగా చేసుకొని ఆ సంవత్సరం స్వామికి ఇక్కడ డాన్స్, డ్రామా ఇవన్నీ అయినాక నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ గ్రౌండ్లో. సో ఇంకా స్వామికి అది చూపిస్తే చాలా సంతోషపడిపోయినారు. వెంటనే పిల్లలందరినీ పిలిచి బ్లెస్ చేసి ఆ వేదిక పైన పిలిచి, పుట్టుపర్తి వచ్చి చేస్తారా ఇవన్నీ అని అడిగినారు పిల్లల్ని డైరెక్ట్గా. అవును స్వామి, తప్పకుండా. మళ్ళీ వెంటనే ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత గారు ఉండేవాళ్ళు, అని చెప్పి పుట్టుపర్తిలో చేయిస్తామా అనేసి అన్నారు స్వామి. సో అప్పుడు మళ్ళీ పుట్టుపర్తి వచ్చేసి, అప్పుడు హిల్ వ్యూ స్టేడియం ఈ విధంగా ఉండేది కాదు, అదంతా ఇంకా ఒక ఆ కాలంలో డిఫరెంట్ లెవెల్స్లో ఉండేది. సో అంటే ఇట్లా క్రికెట్ గ్రౌండ్ ఇదంతా ఒక ప్లేన్గా ఉండేది కాదు. సో పోర్షన్ ఆఫ్ ద, అది చాలా పెద్ద స్థలం కదా. సో స్కూల్ పక్క కొంచెం బాగుండేది, ఇటు పక్క మెట్ల పక్కన ఒక సైడే మెట్లు ఉండేది. ఆ రోజుల్లో ఒక సైడ్ను ఫుల్గా ఉండేది కాదు, ఒక సెక్షన్ మాత్రం ఉండేది అట్లా. సో ఏదో స్వామి పిలిపించి పిల్లలతో ఇంకా మేము దాన్ని అంతా బాగా ఇంప్రూవ్ చేసి, అప్పుడు స్వామి ఒక ఫంక్షన్ అనౌన్స్ చేసి, ఒట్టి మన కాలేజ్ పిల్లలే, ఆడపిల్లలు మాత్రం స్వామి ముందర అందరూ, స్వామి డివోటీస్ ముందర అంతా స్వామి అవకాశం ఇచ్చినారు ప్రజెంటేషన్ చేసేకి. సరే, అది ఫస్ట్ టైము కాలేజ్లో చేసిండేది, ఇక్కడ చేసినాం. ఇంకా ఒక ప్రోత్సాహం వచ్చేసింది, ఎంతూజియాజము, స్వామి పక్క నుంచి ఎంకరేజ్మెంట్. సరే అందరూ కలిసి స్టూడెంట్స్, మేడం మనం ఎవ్రీ ఇయర్ పుట్టుపర్తి పోయి చేస్తాము అనేసి ఇంకా స్వామి పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇంకా కరాటే లాంటి ఐటమ్స్, మళ్ళీ పోల్స్ పైన ఎక్కే ఐటమ్స్,
తర్వాత ఈ రోప్స్ పైన ఎక్కే ఐటమ్స్ ఏమేమో రకరకాల ఇవన్నీ స్వామికి సంతోషపెట్టే దానికోసం ఇంకా వచ్చి చేసేవాళ్ళు. ఆ విధంగా చిన్నగా, చాలా చిన్నగా అని చెప్పాలి. ఆ రోజు డ్రెస్సులను పెద్ద ఊరికే సల్వార్ కమీజ్ వేసేసి ఒక సాష్ లాగా వేసేసేవాళ్ళం, ఎస్ఎస్ఎస్ ఐహెచ్ఎల్ అని రాసేసి అంత సింపుల్గా చేసేవాళ్ళం. ఏమంటే అందరికీ ఒక సంతోషం, మేము స్వామి ముందర ఏదో ఒకటి మనకి అనుకూలంగా చేసుకొని స్వామిని సంతోష పెడతాము అనేసి స్వామి మళ్ళీ అందరితో ఫొటోస్ తీసుకొని, సో ఆ విధంగా చిన్నగా స్టార్ట్ అయింది. మరి ఈ డ్రామాలు వేసినప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రాక్టీస్ అప్పుడు స్వామి ప్రత్యేకంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ అలాంటివి ఏమైనా సలహాలు, గైడెన్స్ అవి ఏమైనా చెప్తారా? అంటే స్వామి అంటే ఇప్పుడు ఈ ప్రదర్శనం అంతా అందరు ముందర పబ్లిక్, పేరెంట్స్ వస్తారు, డివోటీస్ వస్తారు, ఇదంతా. సో స్వామి చాలా ఇంపార్టెంట్ డ్రెస్సింగ్కి ఇచ్చేవాళ్ళు. సో అక్కడ మాకు అంటే ఎట్లాంటిదంటే అట్లాంటిది వేసుకోనికి అనుకూలంగా ఉండేది కాదు. సో సల్వార్ కమీజే ఉండాలా, చున్నీ తప్పనిసరి ఉండాలా. సో ఇవన్నీ కన్స్ట్రెయిన్స్ పెట్టి జిమ్నాస్టిక్ లాంటి ఐటమ్ నువ్వు చేయాలంటే అంత ఈజీ అయ్యేది కాదు. బట్ దానికి నువ్వు ఏదో మార్గం, స్వామి మాత్రం మనం మెచ్చుకోవాలా. స్వామికి కొంచెం డ్రెస్సింగ్లో ఇటు అటు అయ్యిందంటే మాత్రం స్వామి నెక్స్ట్ టైం నుంచి స్టాప్ చేసేస్తారు స్పోర్ట్స్ మీట్. అది నువ్వు తెలుసు మాకు స్వామి ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సో టీచర్స్ అంతా కలిసి, ఎస్పెషలీ ప్రిన్సిపల్, వార్డెన్ వాళ్ళంతా, ఇవన్నిటికీ అందరూ టీచర్స్ కలిసి అంత స్ట్రిక్ట్ పర్టిక్యులర్గా ఉండేవాళ్ళం, ఎస్పెషలీ డ్రెస్సింగ్ గురించి. ఒక సంవత్సరం ఏమైందంటే మంచి, అంటే స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ అన్ని రకాలు వేయలేరు కదా. కొంతమంది అడ్వెంచరస్గా ఉంటారు, కొంతమందికి హెల్త్ బాగలేకుండా ఉంటే మామూలు ఐటమ్స్ చేస్తారు. సో రాను అంటే బిగినింగ్లో కొంతమందే పార్టిసిపేట్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళు టీచర్స్ను అంతే కొంతమందే పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఫిజికల్ డైరెక్టర్గా హెల్ప్ చేసి. సో ఫస్ట్ టైం ఏమైందంటే స్వామి స్పోర్ట్స్ మీట్ అంతా అయినాక నెక్స్ట్ డే వచ్చేసి ఎవరెవరు స్పోర్ట్స్లో పాల్గొన్నారు ఆ స్టూడెంట్స్ టీచర్స్ని కూర్చోమన్నారు లైన్లో. వాళ్ళకి మాత్రం చీరలు ఇచ్చినారు. సో ఏమంటే అగైన్ ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్, ఎవరు పార్టిసిపేట్ చేస్తారో, ఎవరు కష్టపడతారో వాళ్ళకే స్వామి ఒక రికగ్నిషన్, ఎంకరేజ్మెంట్. సో ఇది చూసి న్యాచురల్గా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఇది ఈ రోజుకి ఈ స్థాయికి వచ్చిందంటే ప్యూర్లీ స్వామి ఎంకరేజ్మెంట్, స్వామి ఉత్సాహము అంటారు. మళ్ళీ ఒక సంవత్సరం అనుకున్నాము, లేదు కొంతమంది పిల్లలు కాదు అందరూ పాల్గొంటే బాగుంటుంది అనేసి, అందరూ పాల్గొనాలంటే మరీ కష్టంగా ఉండకూడదు, ఐటమ్ రిస్కీగా ఉండకూడదు. సో అట్లా అనేసి ఒక ఫిగర్ మ్యాచింగ్ ఐటమ్ పెట్టుకున్నాం. సింపుల్ వైట్ డ్రెస్, వెనకాల ఏదో రెడ్ కలర్ కేప్ లాగా వేసినాం. సమ్ 400 స్టూడెంట్స్తో ఒకే ఐటమ్ చేపించినాం. సింపుల్ ఐటమే, బట్ అంతమంది చేసేసరికి అది చాలా ఆకర్షణగా ఉండే. ఇంకా స్వామి ఎంత మెచ్చుకున్నారు స్టేజ్లో అంటే, అనిల్ కుమార్ గారు వెంటనే మా షామియానాకు వచ్చేసి ఓహో అనేసి స్వామి చెప్పిందంతా మాకు చెప్పేసి, అంటే అంత సంతోషపడిపోయింది. ఏమంటే అంటే అందరూ కలిసిమెలిసి చేసినారు. నెంబర్ 1 అది. పైగా ఏమంటే అది మ్యాథ్స్ ఐటమ్ కింద వచ్చింది, స్మాల్ గ్రూప్స్లో కాకుండా అంత పెద్ద ఫీల్డ్కి మ్యాథ్స్ ఐటమ్ లాగా. సో అందరూ కలిసిమెలిసి ఎంత బాగా చేస్తున్నారు. అది స్వామి సంతోషం అతను తెలిపేకి వచ్చినారు అనమాట. మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటాం ఏమంటే స్వామి కాలేజ్లో స్వామి ఆడపిల్లలకి మన భారతీయ సంస్కృతి, మన సంప్రదాయాలు, తర్వాత దైవ భక్తి, భజన, టైంకి భజన, ఇదంతా ఇవన్నీ నేర్పిస్తారు. వాళ్ళకి
వేరే గుణాలు ఎట్లా ఏ విధంగా వస్తుంది. బట్ స్వామి ఎంత ఎంత విశాలమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏ రోజు స్వామి ఆడపిల్లల్ని తగ్గించి చూడలేదు. అన్ని విధాలుగా అన్ని దీనిగా వాళ్ళని ప్రోత్సహించేసేవాళ్ళు. ఇది ఎట్లా తెలిసింది, ఫస్ట్ టైం మేము సైకిల్స్ ఐటమ్ అయిపోయింది, సైకిల్స్ పైన రకరకాలు ఏదేదో అంతా చేస్తున్నాం. మళ్ళీ ఒక ఐడియా వచ్చింది, మోటార్ సైకిల్ ఐటమ్. ఇది ఏమంటే యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ ఇచ్చిన ఐడియా ఇది. ఎందుకంటే నేను చెప్పింది కదా, మా ఫాదర్ ఆర్మీలో సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేసేవాళ్ళు. సో మేము చిన్నప్పుడు ఆర్మీ పరేడ్స్కి, రీయూనియన్ పరేడ్స్ పోయేవాళ్ళం. అప్పుడు అక్కడ ఆర్మీ ఆఫ్ జవాన్స్ ఉంటారు, వాళ్ళని డిఆర్స్ అంటారు, డిఆర్ డిస్ప్లే అంటారు ఈ ఐటమ్. సో ఏదో మేము చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఏమంటే ఈ మగవాళ్ళంతా ఈ మోటార్ సైకిల్ పైన రకరకాల ఐటమ్స్ ప్రదర్శించేది. సో మా అమ్మకి మా ఫ్రెండ్ సైమని మేడం పీడీ కదా, ఆమె ఒకరోజు వస్తే ఇట్లాగా ఈ సంవత్సరం ఏం చేయాలా అనేసి ఇంట్లో చర్చిస్తా అన్నాము. అప్పుడు మా అమ్మ ఊరికే అన్నారు, ఆడపిల్లలకి మోటార్ సైకిల్ ఏమన్నా నడిపించేకొస్తే అట్లాంటి ఐటమ్స్ చేయొచ్చు అట్లా. సరే మోటార్ సైకిల్ అంటే కొంచెం భయమే కదా అని ఎనీహౌ ఏమంటే ప్రిన్సిపల్ స్వామిని అడుగున్నారు. ఫస్ట్ టైము మేము రెండు మోటార్ సైకిల్ దాంతో కొన్ని అంతా ప్రదర్శించాం. స్వామి చాలా చాలా సంతోషపడిపోయినారు. నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్ తీసుకొని వచ్చాం. ఆ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఒక అమ్మాయి జీప్ పైన, ఉత్సాహం వచ్చేస్తుంది పిల్లలకు, చాలా ఉత్సాహం. జీప్ పైన ఒక ఐటమ్ చేసింది, దానిపైన ర్యాంప్ జంప్ చేసింది. స్వామి వెంటనే పిలిపించి స్టేజ్ పైన ఒక పెద్ద కప్పు, చాక్లెట్స్, కెమెరా అంతా ఇచ్చేసినారు. అంత సంతోషపడిపోయినారు. మళ్ళీ రాని ఏమైంది, ఇవి పాత పడిపోయినాయి. స్వామి మగపిల్లల్ని ఎక్కిరిచ్చేవాళ్ళు, చూడండి ఆడపిల్లలు ఇచ్చేస్తాను మీరు అంటే. స్లోగా కాంపిటీషన్ వచ్చింది ఒక క్యాంపస్కి ఇంకో క్యాంపస్కి. బిగినింగ్లో అనంతపురం క్యాంపస్ ఒకటే చేసేవాళ్ళు, మళ్ళీ వైట్ ఫీల్డ్ క్యాంపస్, ప్రశాంతి నిలయం క్యాంపస్ స్లోగా వచ్చేసి కాంపిటీషన్. స్వామి ఒకరిని ప్రేస్ చేస్తే ఇంకొకరిని ఎక్కిరిచ్చేది, అట్లా అంతా చేసి మంచి కాంపిటీషన్స్ హెల్దీ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నారు.